అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చేసాయి. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. మొత్తానికి తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ అయితే తెచ్చిపెట్టాయని అనుకోవాలి. అండ్ మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని కలెక్షన్స్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్లతో జనాలను ఆకట్టుకుంటున్నాడు చైతన్య. ఇక తండేల్ సినిమాకు సక్సెస్ టాక్ అనేది రావడంతో చైతన్యతో పాటుగా సాయి పల్లవి, డైరెక్టర్ చందు మొండేటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య తన ఫస్ట్ మ్యారేజ్ గురించి అండ్ విడాకుల గురించి స్పందించాడు. అలాగే సమంతతో విడాకుల గురించి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఎంతో గౌరవంగా బయటకొచ్చి విడాకుల ప్రకటన అనేది చేశాం. మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం. కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది. ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు బాగా తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. మేమేం ఓవర్ నైట్లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాం. మేం ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం అండ్ ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు, కానీ వచ్చింది. అయితే ఏం జరిగినా దానికంటూ ఓ కారణం అనేది ఉంటుంది కదా. నా గురించి ఆలోచించడం కాకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య. అయితే అలాగే తన పెళ్లి సమయంలో శోభితపై వచ్చిన కామెంట్స్ గురించి కూడా రియాక్ట్ అయ్యాడు. కేవలం ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందని అన్నారు. అలాగే శోభితకు అలాగే తన గతంతో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ కూడా తనని చాలా విమర్శించారని, ఆ సమయంలో చాలా బాధగా అనిపించిందని అన్నారు నాగ చైతన్య.